ఎగ్ బిర్యానీ ఎలా చేయాలన్నా చూద్దాం. ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టి ఒలిసి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 ఆనియన్స్, బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ, లవంగ, బాస్మతి రైస్ 1.5 గ్లాసు, అల్లము, వెల్లుల్లి, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం దాంట్లో కూడా కొంచెం చెక్క, మొగ్గ వేసేసి రుబ్బి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆ బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ, యాలకులు వేసేసి కొంచెం స్మెల్ వచ్చేంత వరకు కొంచెం హీట్ అవనివ్వాలి. బాగా కొంచెం వేగనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా అందులో వేసేయాలి. అంతా వేసేసి ఒక 2 నిమిషాలు వేగనియాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు 2 నిమిషాలు వేసితే సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని తగినంత ఉప్పు వేసేసి తర్వాత బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 1 గ్లాసుకు 1.5 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. అంతా బాగా కలుపుకొని కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు లాస్ట్లో, లేదంటే ఏం లేదు. వేసి కుక్కర్ పెట్టుకొని 2 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఎగ్స్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు పొడి, కొంచెం కారపొడి వేసేసి ఎగ్స్ కొంచెం వేయించుకోవాలి. వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సప్పగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేయించుకొని కొంచెం ఎగిపోయినాయి ఇంట్లో వేయించుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు ఉడికిపోయింది. తీసుకున్న వాసన అదిరిపోతుంది. మెల్లగా అట్లా కలబెట్టేసి సర్వ్ చేసుకోవడమే. ఒక కప్పులో ఎగ్ పెట్టుకొని దాంట్లో అన్నం వేసేసి అట్లా ప్లేట్లో పెట్టుకుంటే చూసేకి బాగుంటుంది. అంతే, ఎగ్ బిర్యానీ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.